పీడాట్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మహారాష్ట్రలో మరొకసారి కూడా రాజకీయ చదరంగం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ బాలాసాహెబ్ ఠాక్రే గారు స్థాపించినటువంటి శివసేన రెండు ముక్కలుగా అవుతుంది. దీంట్లో బాలాసాహెబ్ ఠాక్రే గారు స్థాపించిన శివసేన అనేది ఎవరి చేతుల్లో ఉన్నది, అసలు శివసేన పరిస్థితి అనేది మహారాష్ట్రలో ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర శివసేన పార్టీ ఎవరి చేతిలో ఉంది? షిండేనా, ఠాక్రేనా? అసలు ముందుగా ఈ శివసేన పార్టీ అనేది ఎట్లా పుట్టిందనేది చూస్తే, మన బాలాసాహెబ్ ఠాక్రే గారు మహారాష్ట్రలో అతను అందరూ పులి పులి అని చెప్పేసి అంటారు. అంటే ఆయన ఒక వాయిస్ అనేది జనాల్లోకి చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. అలాంటి వ్యక్తి హిందుత్వ ఎజెండాతోటి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మహారాష్ట్రలో ఉన్న హిందువులందరూ కూడా ఏకతాటిపై కలిసి వచ్చి బాలాసాహెబ్ ఠాక్రే గారిని ఆశీర్వదించి అతనికి అధికారం చేతిలో పెట్టారు. కానీ బాలాసాహెబ్ ఠాక్రే గారు ఎప్పుడూ కూడా అధికారం చేతుల్లో పెట్టుకొని తాను అధికారం ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. తన శిష్యులను కానీ తనను నిలబెట్టించిన వ్యక్తుల్లో కానీ సీఎంలను, మంత్రులను చేసిండు. ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే, శివసేన బాలాసాహెబ్ ఠాక్రే గారి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యే నిలబడి తానే సీఎంగా ఉంటానని చెప్పేసి ఉన్నాడు. సీఎంగా ఉంటే పర్లేదు, కానీ అతని కొడుకును కూడా తీసుకొచ్చి ఆదిత్య ఠాక్రేను ప్రభుత్వంలో జోక్యం చేసిండు. దాంతోపాటు ఠాక్రేకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వంలో జోక్యం చేసుకునేసరికి శివసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తికి లోనైతా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా కింద నుంచి వచ్చినటువంటి శివసేన కార్యకర్తలు అందరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ ఒక్క విషయం పక్క పెడితే, అసలు శివసేన అనేది హిందుత్వం గురించి, హిందుత్వ ఎజెండాతోటి అధికారంలోకి వచ్చినప్పుడు దీనికి సపోర్ట్ ఇచ్చిన పార్టీ బీజేపీ. ఈ బీజేపీ పార్టీతో అలయన్స్లో వీళ్ళు బీజేపీ పార్టీతోటి అలయన్స్లో వీళ్ళు ఎన్నికలు పోయినప్పుడు సగం సీట్లలో 100 సీట్లు బీజేపీ కొడితే 50 సీట్లు దీనికి వచ్చినాయి. కానీ వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాక ఎవరో ఒక్కరు సీఎం కావాలనుకుంటే మహారాష్ట్ర శివసేన శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు నేనే సీఎం అవుతానని చెప్పేసి అంటే దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో తన చిరకాల శత్రువైన కాంగ్రెస్తో కలిసిండు. కాంగ్రెస్తో కలవడం కాకుండా ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. బాలాసాహెబ్ ఠాక్రే గారి యొక్క ముఖ్యమైన విషయం, నేను ఎప్పుడైతే కాంగ్రెస్తో కలుస్తానో అప్పుడే నా యొక్క దుకాణం బంద్ అయిపోతుందని చెప్పేసి చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. దీంట్లో బాలాసాహెబ్ ఠాక్రే గారు బతుకున్నప్పుడు కాంగ్రెస్ మనం వ్యతిరేకించాలి, కాంగ్రెస్ అనేది మనం వ్యతిరేకం, హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి కొట్లాడిన వ్యక్తి అతని కొడుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దీంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తికి లోనయ్యారు. అసంతృప్తికి లోనై ఊకనే ఉంటారా అంటే, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరున్నా సరే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి రుజువైతా ఉన్నది. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి మంత్రి షిండే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టిండు. అసలు ఈ షిండే ఎవరంటే, షిండే వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టిండు. షిండేని మహారాష్ట్ర ప్రజలు మాస్ లీడర్గా చూస్తారు. ఈయన దివంగత ఆనంద్ దిగే యొక్క శిష్యుడు. తానే జిల్లాల్లో మెయిన్ నాయకుడు. పట్టణ వ్యవహార శాఖ మంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. దాని తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన ఎల్పీ లీడర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తినే. ఈయన షిండే 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండు. దాని తర్వాత హిందుత్వాన్ని కూడా ఈయన బాగా నమ్మినటువంటి వ్యక్తి. బాలాసాహెబ్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక కార్యకర్త. ఈయన కాంగ్రెస్తో కలవడంతో విసుగు చెంది అతనితో వచ్చిన మిగతా మంది ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచిన 55 ఎమ్మెల్యే స్థానాలలో 40 మంది బయటకు వచ్చేసారు. షిండే బయటకు వచ్చేసి
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో థాకరేకు ఎక్కడ చిక్కు ఎదురైందంటే ఈ 40 మంది ఎమ్మెల్యేలు, దాని తర్వాత 18 మంది ఎంపీలలో 13 మంది కూడా షిండేకే ఓటు వేయడంతో అసలు శివసేన పార్టీ అనేది షిండేకి ఇచ్చేసింది ఈసీ, ఎలక్షన్ కమిషన్. దీంతో కంగుతిన్న మన ఉద్ధవ్ ఠాక్రే దెబ్బకు సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. అయినా కానీ 10 సార్లు విచారణ జరిపినప్పటికి కూడా అసలైన శివసేన ఓనరు షిండే అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకరు అసలైన శివసేన ఓనరు షిండే అని చెప్పేసరికి కంగుతిన్న ఠాక్రే కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనిస్తే శివసేన పునాదులు హిందుత్వం మీద ఏర్పడ్డాయి. ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఠాక్రేని అలా మహారాష్ట్ర ప్రజలు వదిలేసుకుంటున్నారు. దీంతో షిండేని దగ్గర తీసుకుంటున్నారు. అసలైన శివసేన పార్టీ ఓనర్ ఇవాళ వచ్చేసి షిండే గారు ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ మహారాష్ట్ర యొక్క రాజకీయం ఎట్లా ఉందంటే మన తెలంగాణలోని బీఆర్ఎస్ లెక్కన కనబడతా ఉన్నది. పార్టీ పేరు మార్చడం వల్ల ఆయనే అధికారం కోల్పోతే ఇక్కడ తన సిద్ధాంతాన్ని మర్చిపోయి శత్రుత్వం కలవడం వల్ల పార్టీ అనేది ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.